మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెట్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ ఎప్సెట్ 2026 రౌండ్ 1 ఫలితాలు మనకు రేపు రాబోతున్నాయి. రౌండ్ 1 ఫలితాలు ఎలా ఇస్తారు, రిజల్ట్ చూసిన వెంటనే కొద్దిమంది స్టూడెంట్స్ ప్యానిక్ అవుతారు. మాకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా రాలేదా, మాకు రాలేదేమో సార్, ఏదో మిస్టేక్ జరిగినట్లుంది అని చెప్పేసి ఇలా కొన్ని డౌట్స్ ఉంటాయి. దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫలితాలు రౌండ్ 1 ఫలితాలు ఎలా ఇస్తారు, తర్వాత ఈ తప్పులు మాత్రం చేయకండి, కొంచెం ప్రిపేర్ అయి ఉండండి. అది ఏం తప్పు అంటే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మెయిన్ తప్పు ఏం చేస్తారు అని అంటే, కొద్దిమందికి నచ్చిన కాలేజ్ రాదు, వాళ్ళు పెట్టి ఉంటారు, ఆప్షన్స్ పెట్టి ఉంటారు. కొద్దిమందికి నచ్చిన కాలేజ్ రాదు, వాళ్ళు ఏం చేస్తారంటే రౌండ్ 2లో కూడా మేము వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు కదా సార్ మళ్ళీ, సో నాకు ఇప్పుడు ఈ కాలేజ్ నచ్చలేదు అందుకని నేను జాయిన్ అవ్వను అంటాడు. అది చాలా పెద్ద నష్టం ఇస్తుంది. ఎందుకంటే మీకు ఏం చేయాలంటే, ఇష్టం లేకుండా ఫస్ట్ జాయిన్ అవ్వండి, మీకు వచ్చిన సీట్ని రిజర్వ్ చేసుకోండి, ఫీజు కట్టి బెటర్ కాలేజ్ కోసం సెకండ్ రౌండ్లో ట్రై చేయండి. అలా కాకుండా నేను ఇప్పుడు జాయిన్ అవ్వను సార్ అని అనుకుంటే సెకండ్ రౌండ్లో ఈ ఉన్న కాలేజ్ కూడా రాకపోతే కష్టం. అలా లాస్ట్ ఇయర్ చాలామంది బాధపడ్డారు, సార్ రౌండ్ 1 కాలేజ్ వచ్చినా నేను హ్యాపీయే సార్, నేను అప్పుడు జాయిన్ అవ్వలేదు, ఇప్పుడు నాకు రౌండ్ 2లో ఇంకా వర్స్ట్ కాలేజ్ వచ్చింది సార్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు. కొద్దిమంది ఏమో బెటర్ కాలేజే పెడతారు, కొన్నే పెడతారు. రౌండ్ 1లో ఎక్కువ పెట్టాను కదా అందుకని నాకు నార్మల్ కాలేజ్ ఇచ్చిండ్రు, ఇప్పుడు నేను తక్కువ పెడతా వెబ్ ఆప్షన్స్, అప్పుడు నాకు మంచి కాలేజ్ ఇస్తారు అని ఉండదు. మీకు వచ్చిన ర్యాంక్ని బట్టే సీట్ ఉంటుంది. సో మీకు ఏ కాలేజ్ వస్తే ఆ కాలేజ్ జాయిన్ అవ్వండి, జాయిన్ అయ్యి దానికన్నా బెటర్ కోసం ట్రై చేయండి. వస్తే ఫుల్ హ్యాపీ, రాకుంటే మీ కాలేజ్ మీకు ఉంటుంది. లేదు సార్ నాకు ఇష్టమే లేదంటే రౌండ్ 2 తర్వాత ఎగ్జిట్ అవ్వండి కంప్లీట్గా, నాకు కొద్ది కౌన్సిలింగ్ నేను మేనేజ్మెంట్లో జాయిన్ అవుతా అంటే. ఒక్కసారి ఈ తప్పు మాత్రం చేయకండి, లేకుంటే రౌండ్ 1లో వచ్చిన కాలేజ్ కూడా రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. మీరు రిజర్వ్ చేసుకోకుంటే ర్యాంక్ని బట్టి కాలేజ్ వస్తుంది, ఒక్కసారి ఆలోచించండి. కొద్దిమంది స్టూడెంట్స్ తెలియకుండా కూడా 90,000, 1,00,000, 1,20,000, 1,30,000 ర్యాంక్ వచ్చి కూడా నాకు మంచి కాలేజ్ వస్తే బాగుండని అనుకోవడంలో తప్పులేదు, ఎందుకంటే అన్ఫార్చునేట్లీ ఎక్కువ ర్యాంక్ రావచ్చు. కానీ మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మంచి అనుకున్న కాలేజ్ వస్తుంది. ర్యాంక్ పెద్ద ఉంటే అడ్జస్ట్ కావాల్సిందే. ఇది ప్రిపేర్ అయ్యి ఉండండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో ఇది ఒక పాయింట్. నెక్స్ట్ మీకు క్లియర్గా చూపిస్తాను ఇది డేట్ ఎప్పుడు అనేది మనకు స్కెడ్యూల్ తెలుసు కదా. ఆన్లైన్ ఇది 19 to 28 అయిపోయింది, 20 to 29 అయిపోయింది, 25 ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ అయిపోయినాయి, మాక్ అలాట్మెంట్ వచ్చేసింది. ఇప్పుడు ప్రొవిజనల్ అలాట్మెంట్ సీట్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఎప్పుడు 10th జూలై 10th రోజు వస్తుంది మనకు, జూలై 10th రోజు. అయితే పేమెంట్ టు ట్యూషన్ ఫీజు అంటే రేపు పేమెంట్ టు ట్యూషన్ ఫీజు సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడంటే 10 నుంచి 14 తారీఖు లోపల చేయాలి. ఈ 4 రోజుల లోపల మనం చేయాలి. మీకు ఫీజు ఎలా ఇస్తారో చెప్తా చూడండి. అలాట్మెంట్ ఎలా ఇస్తారు, అసలు అలాట్మెంట్ ఎలా ఇస్తారు అని అంటే, మీకు ఇలా అలాట్మెంట్ వస్తుంది, ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్ అని ఉంటుంది క్లియర్గా. మీరు ఏం చేస్తారు, వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయిన తర్వాత అక్కడ వెరీ క్లియర్గా ఉంటుంది అనమాట. ఓకే, అలాట్మెంట్ ఆర్డర్, దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పేసి. ఇక్కడ ఏమేమి కనిపిస్తుంది అంటే, కాలేజ్ ఫీజ్ యూ హ్యావ్ బీన్ అలాటెడ్ ఏ సీట్ ఇన్ అని చెప్పేసి మీ కాలేజ్ వస్తుంది. సిబిఐటి కాలేజ్లా నీకు సిఎస్సి బ్రాంచ్ వచ్చింది, ఈ కేటగిరీలో వచ్చిందని క్లియర్గా ఇస్తారు. ఇది చూసుకొని మీకు కాలేజ్ ఓకే చేసుకుంటారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం వస్తుంది అని అంటే, ట్యూషన్ ఫీజ్ ఫిక్స్డ్, కాలేజ్లో ఎంత ట్యూషన్ ఫీజ్ ఫిక్స్ ఉందని ఇది చూపిస్తారు. నెక్స్ట్ ట్యూషన్ ఫీజ్ ఫిక్స్డ్ కాలేజ్ అని చూపిస్తారు. అది 1,00,000 ఉండొచ్చు, 1,50,000 ఉండొచ్చు, 1,60,000 ఉండొచ్చు, 60 ఉండొచ్చు, 90 ఉండొచ్చు. కాలేజ్ ట్యూషన్ ఫీజ్ ఫిక్స్డ్గా చూపిస్తారు. తర్వాత నువ్వెంత కట్టాలి అనేది ట్యూషన్ ఫీజ్ టు బి పెయిడ్ బై ది క్యాండిడేట్ అని చూపిస్తారు. కాలేజ్ ఫీజు ఎంత నన్ను ఉండని నువ్వెంత కట్టాలో క్లియర్గా చూపిస్తారు. ఎందుకంటే స్టూడెంట్స్ మొత్తం 3 రకాలు ఉంటారు. ఒకటేమో నో ఫీ రియంబర్స్మెంట్ స్టూడెంట్, 4 రకాలు ఉంటారు. నో ఫీ రియంబర్స్మెంట్, అసలు ఫీ రియంబర్స్మెంట్ రాదు. కొద్దిమందికి ఏమో ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. ఆ ఫుల్ రియంబర్స్మెంట్లో ఓసీ బీసీ పిల్లలు ఈడబ్ల్యూఎస్ ఒక రకము, ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఒక రకం. ఓకే, నెక్స్ట్ పార్షియల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది, పార్షియల్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. సో దాన్ని బట్టి ఇక్కడ ఫీజు ఇస్తారనమాట, ఎంత కట్టాలి స్టూడెంట్ అని. ఇక్కడ ఎంత ఉంటే అంత కట్టాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఓకేనా. తర్వాత ఇక్కడ తెలంగాణ గ్రీన్ ఫండ్ కాంట్రిబ్యూషన్ అని 100 రూపీస్ తీసుకుంటారు. తెలంగాణ గ్రీన్ ఫండ్ గ్రీనరీగా చేయాలని చెప్పేసి 100 రూపాయలు తీసుకుంటారు, ప్రతి స్టూడెంట్తో తీసుకుంటారు. ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఎవ్వరు లేదు, అందరి దగ్గర తీసుకుంటారు 100 రూపీస్. ఇక్కడ ఫైనల్గా టోటల్ ఫీ టు బీ పేడ్ అని చెప్పేసి చూపిస్తారు, టోటల్ ఫీజు. ఒకవేళ ఇక్కడ 1,00,000 రూపాయలు స్టూడెంట్ కట్టాలి, 100 రూపాయలు అంటే 1,100 రూపాయలు. ఒకవేళ ఇక్కడ 10,000 100 రూపాయలు అంటే 10,100 రూపాయలు. ఒకవేళ 60,000 100 రూపాయలు అంటే 60,100 రూపాయలు. ఇది క్లియర్గా ఉంటుంది. ఇక ఈ అమౌంట్ టోటల్ ఫీ టు పేడ్ ద స్టూడెంట్స్ ఇది క్లియర్గా ఉంటుంది. ట్యూషన్ ఫీ పేయబుల్ అని క్లియర్గా ఉంటుంది, ఇక్కడ
క్లియర్గా ఉంటుంది. ఓకే, ఎంత కట్టాలి అని అది బై డిఫాల్ట్ ఇస్తారు అంతే. మనం ఎంత ఉంటే అంత కట్టాల్సిందే. దీని ఇన్స్టాల్మెంట్ లాగా కట్టడానికి ఛాన్స్ ఉండదు. ఎంత ఉంటే అంత కట్టాల్సిందే, టోటల్ కట్టాల్సిందే మీరు. కాబట్టి రెడీ చేసుకోండి, మీకు ఐడియా ఉంటుంది కదా మీకు ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా రాదా అని చెప్పేసి. ఓకేనా, కాలేజ్ ఫీజు ఫిక్స్ చూపిస్తారు, మీరు ఎంత కట్టాలో చూపిస్తారు, గ్రీన్ ఫండ్ చూపిస్తారు, టోటల్ ఫీజు చూపిస్తారు, ఇలా అనమాట. సరే సార్ ఫీజు కడతాం, ఫీజు కట్టడానికి ఆప్షన్ ఎక్కడ ఉంటుంది అంటే కింద పేబుల్ అని ఉంటుంది, ఇక్కడ త్రూ ఆన్లైన్ పేమెంట్ అని ఉంటుంది. క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, ఫోన్పే కానీ, అక్కడ ఉన్న ఆప్షన్స్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటారు. పేమెంట్ చేస్తారు, మీ డెబిట్ కార్డు మీ అకౌంట్ నుంచే చేయండి, ఫోన్పేనో డెబిట్ కార్డు చేయండి, ఏటీఎం కార్డు ద్వారా చేయండి. ఓకేనా, చేసిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. మీకు వెబ్సైట్లోనే ఉంటుంది సెల్ఫ్ రిపోర్టింగ్, అది చూపిస్తాను మీకు రిజల్ట్ తర్వాత. సెల్ఫ్ రిపోర్టింగ్ దగ్గర నేను ఓకే సార్ కన్ఫర్మ్ సార్ అని బాక్స్ క్లిక్ చేస్తారు, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటారు. ఇది ప్రాసెస్ అనమాట. అప్పుడు మీ చేతిలో ఒక సీట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పాయింట్ చెప్తా. స్టూడెంట్స్ అన్న కదా ఫీ పే స్టూడెంట్స్ ఎన్ని రకాలు ఉంటారు అంటే ఫీ ఫుల్ రియంబర్స్మెంట్ ఉన్న స్టూడెంట్కి చెప్తున్నా, ఫుల్ రియంబర్స్మెంట్ ఉంటుంది. ఎవరెవరికి ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఉంటుంది ఫుల్ ఫ్రీ రియంబర్స్మెంట్. ఎంత ర్యాంక్ వచ్చినా సరే, ఎంత ర్యాంక్ వచ్చినా ఎస్సీ ఎస్టీకి ఫుల్ ఫ్రీ. ఓకేనా, నెక్స్ట్ బిలో 10,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్ కూడా ఉంటుంది కదా, బిలో 10,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్కి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. ఇన్కమ్ కూడా ఉండాలి, ఇన్కమ్ పల్లెటూరులలో ఉంటేనేమో 1.5 lakhs ఉండాలి, సిటీలలో ఉంటే 2 lakhs బిలో ఉండాలి. ఓకే, ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండి మీకు 10,000 బిలో ఉంటే మీరు రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు, 100 రూపాయలు మాత్రం కట్టాలి. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే అది ఓసీబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు జీరో ఏముండదు కదా ట్యూషన్ ఫీజు, కానీ 10,000 రూపీస్ తీసుకుంటారు కానీ మళ్ళీ ఇస్తారు అనమాట. 10,000 ప్లస్ గ్రీన్ ఫండ్ ఎంత 100 రూపీస్, 10,000 చూపిస్తారు ఓసీబీసీ ఈడబ్ల్యూఎస్కి. రిఫండ్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఇస్తారనమాట. రిఫండ్ ఎందుకు తీసుకుంటారు సార్ అని అంటే నువ్వు గేమ్ ఆడొద్దు కదా వాళ్ళతోటి, నాకు ఎట్లాగూ 10,000 బిలో ఉంది, నాకు జోసాల సీట్ వచ్చింది, చూద్దాం నేను ట్రై చేస్తా సిబిఐటీఓ విఎన్ఆర్ఓ వస్తుందేమో అని చెప్పేసి ఈ అమౌంట్కి ఆలోచించి నువ్వు డిసైడ్ అవుతావు కదా, అరే 10,000 కట్టాలి మళ్ళీ ఎప్పుడు ఇస్తారో, నేను ఒకవేళ జాయిన్ అవ్వకుంటే అవి ఇవ్వరు కదా అనే భయంతో మీరు కొంచెం జాగ్రత్త ఉంటారు. 10,000 అయితే తీసుకుంటారు ఆ ప్రాసెస్ కోసం, కానీ ఈ 10,000 మళ్ళీ నీకు ఇస్తారు అంటే అప్పుడు ఏమవుతుంది 0 రూపాయి అవుతుంది కదా ట్యూషన్ ఫీజు, 100 రూపాయలు గ్రీన్ ఫండ్ ఎలాగో తీసుకుంటారు అది. ఓకే, ఇది ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్కి. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఎంత తీసుకుంటారు అంటే 5,000 తీసుకుంటారు. ఇది రిఫండబులే, మళ్ళీ 5,000 తీసుకుంటారు. ఫుల్ ఫీ ఉన్న 5,000 ప్లస్ 100 రూపీస్ తీసుకొని కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మీ అకౌంట్కి 5,000 పంపిస్తారు. అందుకే మీ అకౌంట్ నుంచే పేమెంట్ చేయండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఫుల్ ఫీ రియంబర్స్మెంట్. మీకు డౌట్ ఎక్కడ వస్తుంది అంటే సార్ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ కదా, నేను 10 ఎందుకు కట్టాలి, 5 ఎందుకు కట్టాలి, బై మిస్టేక్ ఇచ్చినారా అని ఫుల్ డౌట్స్ ఉంటాయి. అందుకని చెప్తున్నా క్లియర్గా, ఇది మళ్ళీ ఇస్తారు మీకు. నెక్స్ట్ పార్షియల్ రియంబర్స్మెంట్. కాలేజ్ ఫీజు ఎంత నన్ను ఉండాలి, 1,00,000 నుండి ఎంత నన్ను ఉండని 35,000 రూపాయలు గవర్నమెంట్ కడుతుంది. ఈ పార్షియల్ ఫీ రియంబర్స్మెంట్ ఎవరికి ఇస్తారు అని అంటే బిలో అబౌట్ 10,000 ర్యాంకు ఓసీ బీసీ ఎవరైనా సరే 50,000 ర్యాంకు 60,000 ర్యాంకు 70,000 ర్యాంక్ ఎంత నన్న రాని, బిలో 10 లేకుంటే చాలు. అప్పుడు మళ్ళీ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయాలి. అప్పుడు ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అని మీకు ఆర్ఓసీలు ఇచ్చింటారు. సో అప్పుడు పార్షియల్ ఫీ రియంబర్స్మెంట్ అనమాట. ఎంత నన్ను ఉండని 35,000 గవర్నమెంట్ కట్టేస్తారు. 35,000 గవర్నమెంట్ నుంచి అనమాట. సో ఇప్పుడు 1 lakh ఉందనుకోండి, అప్పుడు మీరు ఎంత కట్టాలి, 35,000 తీసేస్తే 65,000 అనమాట. అలా ఓకేనా. 90,000 ఉందనుకోండి, 35,000 తీసేసి మిగిలినది అది వాళ్ళే చూపిస్తారు. అరే నేను మైనస్ చేసి ఏమైనా పేమెంట్ చేయాలని క్లియర్గా ఇస్తారు. ఇది క్లియర్గా ఎంత కట్టాలనో ఇస్తారు, కానీ అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరు. ఇగో బాబు స్టూడెంట్ నీకు 35,000 మేము తీసేసినాము, నువ్వు ఇంత కట్టు అని ఏం చెప్పారు, ఎంత కట్టాలని ఫిక్స్ చేస్తారు. ఈ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇవ్వరు. మీకు ఫీ రియంబర్స్మెంట్ వచ్చింది అని రాలేదు అని ఇది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరు. అందుకని స్టూడెంట్కి డౌట్ వస్తుంది. ఇవేం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరు, డైరెక్ట్గా నువ్వు ఎంత కట్టాలనో చెప్తారు. ట్యూషన్ ఫీజు 1,00,000 ఉంది, నువ్వు కట్టేది 65,000 అంటే నీకు 35,000 వచ్చినట్లు ఎగ్జామ్షన్. ట్యూషన్ ఫీజు 1,00,000 ఉంది, నువ్వు అసలు 10,000 కట్టాలంటే నీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్. ట్యూషన్ ఫీజు 1,00,000 ఉంది, నువ్వు 5,000 ప్లస్ 100 రూపాయలు కట్టాలంటే నువ్వు ఎస్సీ స్టూడెంట్ ఫీ రియంబర్స్మెంట్ ఫుల్ వచ్చినట్లు అనమాట. ట్యూషన్ ఫీజు 1,00,000 ఉంది, నువ్వు మొత్తం 1,00,000 కట్టాలంటే నీకు అసలు ఫీ రియంబర్స్మెంటే రాలేదని అర్థం అనమాట. సో అలా చూసుకోండి ఒకసారి. నో ఫీ రియంబర్స్మెంట్కి అలాట్మెంట్లో ట్యూషన్ ఫీజు ఎంత ఉందో అంత కట్టాలి, అంత కట్టాల్సిందే. అప్పుడు మీకు ఫీ రియంబర్స్మెంట్ రాలేదు అని అర్థం అనమాట. మొత్తం ఒకటేసారి పే చేయాలి, ఇన్స్టాల్మెంట్ అవన్నీ ఏం లేదు. 10th నుంచి 14th లోపల చేయాలి. ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ వస్తుంది, సార్ నాకు జెన్యూన్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది, నాకు ఖచ్చితంగా ఫీ రియంబర్స్మెంట్ రావాలి, ఇప్పుడేమో టోటల్ ఫీజు ఉంది. ఇప్పుడు నేను దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఫస్ట్ నువ్వు ఫీజు కట్టేసి నువ్వు సీట్ ఓకే చేసుకొని నెక్స్ట్
జేఎన్టీయూ వాళ్ళ దగ్గరికి, హెల్ప్లైన్ సెంటర్ దగ్గరికి, లేదా నీకు అలాట్ అయిన కాలేజ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ పాసిబిలిటీ ఉంటుంది. నువ్వు మళ్ళీ ఇన్కమ్ సర్టిఫికేట్ వాళ్ళకి ప్రొవైడ్ చేసి నాకు ఇట్లా వచ్చింది బై మిస్టేక్లో నేను కట్టినా, ఇప్పుడు నాకు ఫీ రియంబర్స్మెంట్ కావాలి ఏంటి అని అంటే వాళ్ళు మళ్ళీ మీరు ఒకవేళ మనీ కడితే మీ మనీ మీకు ఇచ్చేస్తారు. ఓకే, ఫీ రియంబర్స్మెంట్ కన్సిడర్ చేస్తారు. మనీ కట్టకుండా వెంటనే మరుసటి రోజే వెళ్ళి తిరిగినా నీకు అలాట్మెంట్ ఆర్డర్ వచ్చేస్తుంది మళ్ళీ కొత్తది. ఇది ట్రై చేయాలి బాగా. ఇది మీకు ఇది నోటిఫికేషన్లు ఎక్కడ చూపించరు. ఇలా చెయ్యండి అని ఏం చెప్పారు. ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఇలా ఒక స్టూడెంట్కి వచ్చింది. ఆ ప్రాబ్లంకి ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబులే, కానీ మొత్తం కట్టాలని వచ్చింది. పోయి జేఎన్టీయూ అలాట్మెంట్ అయిన కాలేజ్ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు సాల్వ్ చేసిండ్రు. ఓకేనా? సో అది సొల్యూషన్ ఉంటుంది. టెన్షన్ అయితే తీసుకోకండి. మొత్తం ఒకటేసారి కట్టాలి. ఒకవేళ ట్యూషన్ ఫీజు అండ్ పెయిడ్ బై స్టూడెంట్స్ అదే తక్కువ ఉంటే మీకు ఫీ రియంబర్స్మెంట్ వచ్చినట్లు. ట్యూషన్ ఫీజు మీ స్టూడెంట్ కట్టేది డిఫరెన్స్ ఉందంటే ఫీ రియంబర్స్మెంట్ వచ్చినట్లే. ట్యూషన్ ఫీజు ఎంత ఉందో కాలేజ్ ఫీజు మీరు అంతే కడుతున్నారంటే నో ఫీ రియంబర్స్మెంట్ అనమాట. సో మీరు జెన్యూన్ ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా ట్రై చేస్తే వస్తుంది, నో డౌట్. ఏం టెన్షన్ తీసుకోకండి. కాకపోతే మనీ అయితే రెడీ చేసి పెట్టుకోండి. ఓకేనా? అకౌంట్లో పెట్టుకోండి. నెక్స్ట్ మీరు కాలేజ్ ఫీజు ఖచ్చితంగా కట్టాలి. కడితేనే బెటర్. లేకుంటే మీకు రౌండ్ 1 కాలేజ్ కూడా దొరకకుంటే కష్టం. రౌండ్ 2లా చెప్తా చూడండి. ఇప్పుడు రౌండ్ 1 రిజల్ట్ ఎలా ఉంటుందంటే కొద్దిమందికి అసలు సీట్ అలాట్ కాదు. వాళ్ళు చాలా తక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టింటారు. చాలామంది తప్పులు చేసి ఉంటారు. తక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టింటారు మంచి కాలేజీలు కావాలని. వాళ్ళకి 70,000-80,000 ర్యాంక్ వచ్చి ఉంటుంది. తీరా చూస్తే 60 ఆప్షన్స్ పెట్టింటారు. వాళ్ళకు ఒక 60,000 ర్యాంక్ వచ్చి ఉంటుంది. 15-20 కాలేజీలే పెట్టింటారు. ఇప్పుడు సీట్ రాకపోయేసరికి వాళ్ళు ఫుల్ బాధపడతారు, రియలైజ్ అవుతారు. ఇక వీళ్ళు ఏం చేయాల్సింది లేదు. రౌండ్ 2లా అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టండి. ఇక మొత్తం పెట్టండి. నేను అడ్జస్ట్ అయితే సార్ ఎక్కడొచ్చినా అని అనుకుంటే పెట్టండి మొత్తం. అప్పుడు మీకు రౌండ్ 2లో సీట్ వస్తుంది. ఎంసెట్లో సీట్ రాకుండా ఉండదు. ఎందుకంటే కొన్ని సీట్లు మిగిలిపోతాయి కొన్ని కాలేజీలలో. ఓకే, అడ్జస్ట్ అయితే మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది. నెక్స్ట్ ఇంకొక కేసు. రౌండ్ 1లో వచ్చింది సార్, ఫుల్ హ్యాపీ సార్. నేను అనుకున్న జేఎన్టీ వచ్చింది, నేను అనుకున్న సిబిఐటి వచ్చింది, విఎన్ఆర్ వచ్చింది, గోకరాజు రంగరాజు వచ్చింది. నేను చాలా హ్యాపీ సార్ అంటే ఫీ పేమెంట్ చేస్తారు. అంతా అలా కన్ఫర్మ్ చేసుకుంటారు, ఫిక్స్ చేసుకొని ఇంకా మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అని. ఇక్కడ నో ఇష్యూ. ఇంకొక కేసు ఉంటుంది. సార్ ఇప్పుడు నాకు అలాట్మెంట్ అయింది, నాట్ హ్యాపీ సార్, నేను ఏం చేయాలి, నాకు ఇష్టం లేదు ఈ కాలేజ్ అంటే మీరు ఏం చేయాలి అని అంటే ఇప్పుడు మీకు ఇలా ఉందనుకోండి, ఫీ పేమెంట్ చేయండి. ఫస్ట్ చేసి సెకండ్ రౌండ్లో బెటర్ కాలేజ్ కోసం ట్రై చేయండి. బెటర్ కాలేజ్ వస్తే ఫుల్లీ హ్యాపీ, రాలేదనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారు, రౌండ్ 3 కూడా ట్రై చేయండి. చెప్తా చూడండి. సెకండ్ రౌండ్లో న్యూ కాలేజ్ వస్తే హ్యాపీ, రాకుంటే రౌండ్ కాలేజ్లో మీకు ఉంటుంది. మీకు సెకండ్ రౌండ్లో వేరే కాలేజ్ రాలేదంటే మీ కాలేజ్ మీకు ఉంటుంది, నో డౌట్. ఓకే, మీ పాత కాలేజ్ మీకు ఉంటుంది, ఎందుకంటే ఫీజు కట్టింటారు కాబట్టి. ఇప్పుడు చూడండి 1, 2, 3, 4 అని ఇలా వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. 9వ కాలేజ్ అలాట్ అయింది, మీకు ఇష్టం లేదు. సెకండ్ రౌండ్లో ఏం చేస్తారు, 1 to 8 పైన మాత్రమే పెట్టుకుంటారు సెకండ్ రౌండ్లో. ఎందుకంటే మీకు కిందన్నవి నచ్చవు కదా, ఆల్రెడీ ముందే పెట్టింటారు కాబట్టి పైన మీకు నచ్చినవి మాత్రమే పెడతారు. వస్తే ఫుల్ హ్యాపీ, రాకుంటే మీ కాలేజ్ మీకు ఉంటుంది. ఇదొకటి. నెక్స్ట్, ఒకవేళ ఈ తప్పులు చేయకండి. ఒకవేళ మీకు 9వ కాలేజ్ వచ్చింది, మీకు ఇష్టం లేదు, నేను జాయిన్ అవ్వను సార్ అంటే సెకండ్ రౌండ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి కదా, ఏవి మిగిలితే అవే మీకు దొరుకుతుంది అనమాట. ఫస్ట్ రౌండ్లో చాలా కాలేజెస్ ఆక్యుపై అయిపోతాయి కదా, సెకండ్ రౌండ్లో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఇస్తారు. కాబట్టి మీరు సెకండ్ రౌండ్లో నేను ఫస్ట్ రౌండ్లో జాయిన్ అవ్వను, సెకండ్ రౌండ్లో నేను మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటా అంటే ఈ ఫస్ట్ రౌండ్లో ఉన్న కాలేజ్ కూడా రాకపోవచ్చు. లేదు సార్ నేను 1 to 8 పెడతా కదా, నాకు ఇష్టం లేని పెట్టాను అంటే మీరు తక్కువ కాలేజీలు పెడితే తక్కువ అవకాశాలు ఉంటాయి కదా, మీ ర్యాంక్ పెద్ద ఉంటేనే కదా ఈ ప్రాబ్లం వచ్చేది. సో ఒకసారి చూసుకోండి, సేఫ్ ఒక దాన్ని కాపాడుకొని బెటర్ కాలేజ్ కోసం ట్రై చేస్తే బెటర్ అనేది క్లియర్. ఇదే ఫాలో అవ్వండి మై డియర్ స్టూడెంట్స్. లేదు సార్ నాకు మేనేజ్మెంట్ ఐడియా ఉందంటే అప్పుడు మీ ఇష్టం అది. ఓకే, మీకు నచ్చినట్లు చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్, రౌండ్ 1లో ఫీజు కట్టినాం, 1 lakh రూపీ కట్టినాం. రౌండ్ 2లో న్యూ కాలేజ్ వచ్చింది సార్, కానీ ఆ కాలేజ్ ఫీజు 1,10,000 ఉందనుకోండి, ఎక్స్ట్రా 10,000 కట్టాలి. లేదు సార్ రౌండ్ 2లో వచ్చిన కాలేజీలో 90,000 ఉంది, నేను రౌండ్ 1లో 1,00,000 రూపాయలు కట్టినా, ఇప్పుడు నేను 10,000 నష్టపోతున్నా సార్ అంటే ఏం నష్టపోరు, మీరు ఆటోమేటిక్ వచ్చేస్తుంది, మీ అకౌంట్లోకి రిఫండ్ చేసేస్తారు. సో ఇదంతా ఆన్లైన్ జరుగుతుంది, యాక్యురేట్గా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏమైనా ప్రాబ్లం వస్తే జేఎన్టీయూకి వెళ్ళొచ్చు, హెల్ప్లైన్ సెంటర్ దగ్గరికి వెళ్ళొచ్చు, మీకు అలాట్ అయిన కాలేజ్ దగ్గరికి వెళ్ళొచ్చు. మీకు అలాట్ అయితే ఆ కాలేజ్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు. ఎవ్రీ ఇయర్ వాళ్ళు 100 ప్రాబ్లమ్స్ చూస్తారు, వెరీ క్లియర్గా చెప్తారు, ఏం టెన్షన్ ఉండదు మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా? ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్. కష్టపడ్డ ప్రతి స్టూడెంట్కి మంచి కాలేజ్ రావాలి, మీరు అందరూ హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా జాయిన్ అవ్వాలని కోరుకుందాం. రిజల్ట్ వచ్చిన వెంటనే దాని గురించి డీటెయిల్గా చెప్తాను. లాస్ట్ స్టెప్ సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ ఉపయోగపడుతుంది. ఇది మన ఛానల్, మన కోసం ఫాలో అవుతున్నాడు. మీకు సీట్ వచ్చినంత వరకు నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను, ఫ్రీ మెంటర్షిప్, ఎటువంటి మనీ లేదు. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.